జూలై మాసం మొత్తం వర్షాలు పడేదాకా కింద గోదావరిలో నీళ్లు కన్నెపల్లి దగ్గర పోతున్నా దాన్ని ఎత్తకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఎండబెట్టిన క్రిమినల్ అండ్ వేస్ట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇవాళ వాస్తవాలే. ఇవాళ రేపు పాపం 4 టీఎంసీలు రాగానే దానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక హెలికాప్టర్ వేసుకొని పోయి పోజులు కొట్టి అక్కడి నుంచి ఏదో పెద్ద పీకి పందిరేసినట్టు ఆయన మర్చిపోతున్నాడు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎల్లంపల్లి నుంచి మిడిమానకి నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? గాయత్రి పంప్ హౌజు, నంది మేడారము ఎవరు కట్టించారు? కాళేశ్వరంలో భాగం కాదా అది? అసలు ఆయనకి ఏమైనా అవగాహన ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గాయత్రి పంప్ హౌజు, నంది మేడారం పంప్ హౌజు కాళేశ్వరంలో అంతర్భాగమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడా? ఇవాళ రివర్స్ పంపింగ్ చేస్తున్నారు మిడ్మానేర్ నుంచి నీళ్లు పైకి ఎస్ఆర్ఎస్పికి. మరి ఎవరు కట్టించారు అది? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అది? కాబట్టి ఎన్ని కథలు చెప్పినా ఇవాళ మా రైతాంగానికి స్పష్టత వచ్చింది. వీళ్ళకు నీళ్ళిచ్చే ఉద్దేశమే లేదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మేము అందరం మొక్కుతున్నాం. నిన్న కూడా నేను బోనాల దగ్గర పోయాను, లష్కర్ బోనాలకు పోయి మాంకాళి తల్లిని కోరుకున్నాను వర్షం పడాలని. మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలి, రైతులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. దెబ్బన పడకపోతే మళ్ళీ వీళ్ళ భాగవతం బయటపడుతుంది, మీరే చూస్తారు. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? ఆయనకంట తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తాను నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తాను. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా? ఒక్క పోటీ పరీక్ష ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పొరపాటున ఎప్పుడన్నా జీవితంలో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినావా? ఏం తెలుసు నీకు పిల్లల గురించి? మేము కష్టపడి చదువుకున్నా. నేను కూడా జీమాట్ రాసిన, జిఆర్ఈ రాసిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆల్ ఇండియా ఎంట్రన్స్లో సీటు సంపాదించి పూనాలో పోయి చదువుకున్నా, అమెరికాలో పోయి చదువుకున్నా. ఎంతసేపు ఏడుపులు తప్ప వేరే వాళ్ళ మీద. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన ముఖమా నీది? ఒక పోటీ పరీక్ష రాసిన ముఖమా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి. నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? ఇవాళ ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రయ్యమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కదా? హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కదా? ఇవాళ మీరు కదా. ఇప్పుడు ఈ నిమిషం మనం మాట్లాడుతున్న ఈ నిమిషంలో ఎల్లంపల్లి నుంచి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం ఎస్ఆర్ఎస్పికి. ఎవరు చేసింది అది? ఇంజనీర్లు కదా? ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? మీ వెనకాలే ఉంది ఇక్కడ మీరు కూర్చునే కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది ఇంజనీర్లు కదా? అందుకే నేను అంటున్నా ఈ మూర్ఖపు మాటలు ఎన్ని కట్టిన ఇంజనీర్లకి. నాకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు కట్టడాలు తెలుసు, మీకు సమాధి కట్టడం కూడా తెలుసు. మీ పార్టీకి, మీ అంటే ఆయనకి కాదు, మళ్ళీ మీరు వేరే అనుకున్నారు. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. నేను ఇవాళ గడ్డం వేణు తరపున సుదర్శన్ రెడ్డి గారు నా దగ్గర కూడా వచ్చారు. ఇట్లా కేసులు పెట్టి మా వాళ్ళు నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారులను వేధిస్తున్నారు, వేధించి నా పేరు చెప్పమని చెప్పి పోలీసులు ఒత్తిడి పెడుతున్నారు. నాకు కూడా వచ్చి చెప్పుకున్నారు. నేను కూడా ఒకరిద్దరు చెప్పాను, లాయర్లకు చెప్పి చూడండి కేసు ఏదైనా ఉంటే మనం న్యాయస్థానాల ద్వారా మనం రిలీఫ్ తీసుకుందామని చెప్పాను. సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం, ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వెధవలు ఆయన చేస్తున్న దాడిని, విమర్శలను తట్టుకోలేక ఇదే సీట్లో కూర్చుని సుదర్శన్ రెడ్డి గారు ఇదే భవన్ నుంచి సివిల్ సప్లై స్కామ్ని బయటపెట్టాడు. ఇదే సీట్లో కూర్చుని విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టాడు. బయటపెట్టడంతో ఆగలేదు మా సుదర్శన్ రెడ్డి. అవన్నీ తీసుకెళ్ళి ఆ మొత్తం కాగితాలు, ఆధారాలు తీసుకెళ్ళి ఈడీ ఆఫీస్ పోయాడు, అక్కడిచ్చాడు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయాడు. బాధాకరం ఎక్కడ అంటే శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన మర్నాడు సుప్రీంకోర్టు నుంచి మాకు కొంత రిలీఫ్ వచ్చింది, ఒక గైడెన్స్ కూడా వచ్చింది, వీరి నోటీస్ వచ్చింది. అంటే ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో మా నాయకులు ఎవరిని కూడా వేధించకుండా, ఇక వారిని ఇరిటేట్ చేయకుండా, టార్చర్ చేయకుండా ఈ ప్రభుత్వం లేదు. సరే, సుదర్శన్ విషయంలో అన్ఫార్చునేట్, నిజంగా కూడా మా అందరం చూశారు కదా మీరు, ప్రజలు కూడా ఎట్లా వచ్చారు, ఏం జరిగింది మీరు కూడా చూశారు. ఇట్స్ ట్రూలీ అన్ఫార్చునేట్ వాట్ హెస్ హ్యాపెండ్, అండ్ ఇఫ్ సమ్ జస్టిస్ కెన్ బీ డన్, విల్ ఫైట్ ఫర్ ఇట్. వాస్తవం చెప్పాలంటే ఇవాళ వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు. వేణు రాసింది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాసిన ఒక ఛార్జ్ షీట్. నిన్న మా సోదరులు పువ్వాడ అజయ్ గారు, లింగాల కమల్ రాజ్ గారు, మా ఎమ్మెల్సీ తాత మధు గారు, మా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు అందరూ ఆ పిల్లోని హాస్పిటల్లో పరామర్శించడానికి పోతామంటే పోనివ్వరు, మీరు కలవడానికి వీల్లేదని ఆంక్షలు. అయినా మా వాళ్ళ ఆంక్షల్ని ఛేదించుకొని పోయి ఆ పిల్లోడికి ధైర్యం చెప్పి, ఏమీ కాదు మేమందరం ఉన్నాం మీకని చెప్పి ధైర్యం చెప్పి వచ్చారు.
వాళ్ళ వాస్తవం ఏంటి అంటే అశోక్ నగర్ నడి రోడ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దిక్కులేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ, నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఎందుకు రారు మీరు హైదరాబాద్కి? ఎందుకు రారు? మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిని దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు? నేను నిన్న అడిగాను రాహుల్ గాంధీ గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఎండ్రిని దాగి చావమంటాడు పోలీస్ అభ్యర్థుల్ని, మరి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, ఇది పద్ధతేనా? ఇది మీ పార్టీ విధానమా, పార్టీ వైఖరా, లేకపోతే ముఖ్యమంత్రి నోటి దులనా? ఏంది ఇది చెప్పు అంటే ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడాడు. ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ రాహుల్ గాంధీ ఉండడు, ఎక్కడైతే గవర్నమెంట్ లేదో బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ సొల్లు మాటలు చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి మళ్ళీ అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం.